అందరికీ నమస్తే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు బాగా చెప్పారు. ఏమని చెప్పారంటే రైతు రాజ్యాన్ని తీసుకొని వస్తా, రైతులు తలరాతలు మార్చేస్తా అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు చేసింది ఏంటి? కనీసం వాళ్ళు పండించిన పంటకి కనీసం ఆ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రంలో అనేక సందర్భాల్లో వానలు వరదలు వచ్చినప్పుడు కనీసం అక్కడ పట్టించుకోకుండా, అంటే ఈయన ఫ్లైట్లలోనే తిరుగుతూ ఉన్నాడు కానీ ఏ రోజు కానీ అక్కడ నష్టపోయిన వాళ్ళ దగ్గరికి రాలేదు. రీసెంట్గా కూడా మనం చూస్తే ఈ మధ్య వరదలు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇది వేసుకొని టెంట్ లాగా వేసుకొని దానిపైన నిల్చుకో అన్నాడు కానీ కనీసం ఒక రైతుని దగ్గరికి తీసుకొని మాట్లాడలేని మనస్తత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఒకటే కాదు, రైతులు ప్రతి ఒక్క రైతుకి ఉచితంగా బోర్లు వేయిస్తామన్నాడు. ఎంతమంది రైతులకే ఇచ్చాడయ్యా ఈ రోజు వరకు? ఒక్కటంటే ఒక్క రైతుకు కూడా ఈ రోజు వరకు బోర్లు వేయలేదు. ఇంకొకటి ఏంటంటే రైతులందరికీ ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఈ రోజు వరకు ఉండే ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పెట్టి ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈయన దోచుకున్నాడు కానీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇంకా వస్తే రాష్ట్రంలో రైతులు పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే అగమ్య గోచర స్థితిలో ఉంది. వాళ్ళు పండించుదాం ఏదైనా పంట అంటే దాంట్లో ధాన్యాలు కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, ఈ విధంగా చూసినా ఎక్కడ చూసినా కల్తీ చేసి రైతుల పాలిట పెను శాపంగా మారాడు. ఇది మాత్రమే కాదు, రాష్ట్రంలో ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు పండించుకున్న పంటకి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒకటే కాదు, తన పాదయాత్రలో ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టిస్తా, కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు కట్టిస్తా అన్నాడు. ఈరోజు ఆ హామీ ఊసే మరిచిపోయాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు రైతులకు 100కు పైగా హామీలు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రైతుల్ని దగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని రాష్ట్రంలో రైతులంతా అంటూ ఉన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాం. ఎందుకంటే మా రైతు ఆ రోజు చెప్పాడు రైతన్న రాజ్యం తీసుకొని వస్తా అని. ఈరోజు రైతు బతకాలంటే జగన్ పోవాలి అనే స్థితికి ఈరోజు తీసుకొని వచ్చాడు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డిని మేము భూస్థాపితం చేస్తామని చెప్పి రాష్ట్రంలో రైతులందరూ ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రానున్న ఎన్నికల్లో మమ్మల్ని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని మేము భూస్థాపితం చేస్తారని రైతులందరూ శపథం చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్తే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు బాగా చెప్పారు. ఏమని చెప్పారంటే రైతు రాజ్యాన్ని తీసుకొని వస్తా, రైతులు తలరాతలు మార్చేస్తా అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు చేసింది ఏంటి? కనీసం వాళ్ళు పండించిన పంటకి కనీసం ఆ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రంలో అనేక సందర్భాల్లో వానలు వరదలు వచ్చినప్పుడు కనీసం అక్కడ పట్టించుకోకుండా, అంటే ఈయన ఫ్లైట్లలోనే తిరుగుతూ ఉన్నాడు కానీ ఏ రోజు కానీ అక్కడ నష్టపోయిన వాళ్ళ దగ్గరికి రాలేదు. రీసెంట్గా కూడా మనం చూస్తే ఈ మధ్య వరదలు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇది వేసుకొని టెంట్ లాగా వేసుకొని దానిపైన నిల్చుకో అన్నాడు కానీ కనీసం ఒక రైతుని దగ్గరికి తీసుకొని మాట్లాడలేని మనస్తత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఒకటే కాదు, రైతులు ప్రతి ఒక్క రైతుకి ఉచితంగా బోర్లు వేయిస్తామన్నాడు. ఎంతమంది రైతులకే ఇచ్చాడయ్యా ఈ రోజు వరకు? ఒక్కటంటే ఒక్క రైతుకు కూడా ఈ రోజు వరకు బోర్లు వేయలేదు. ఇంకొకటి ఏంటంటే రైతులందరికీ ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఈ రోజు వరకు ఉండే ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పెట్టి ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈయన దోచుకున్నాడు కానీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇంకా వస్తే రాష్ట్రంలో రైతులు పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే అగమ్య గోచర స్థితిలో ఉంది. వాళ్ళు పండించుదాం ఏదైనా పంట అంటే దాంట్లో ధాన్యాలు కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, ఈ విధంగా చూసినా ఎక్కడ చూసినా కల్తీ చేసి రైతుల పాలిట పెను శాపంగా మారాడు. ఇది మాత్రమే కాదు, రాష్ట్రంలో ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు పండించుకున్న పంటకి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒకటే కాదు, తన పాదయాత్రలో ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టిస్తా, కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు కట్టిస్తా అన్నాడు. ఈరోజు ఆ హామీ ఊసే మరిచిపోయాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు రైతులకు 100కు పైగా హామీలు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రైతుల్ని దగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని రాష్ట్రంలో రైతులంతా అంటూ ఉన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాం. ఎందుకంటే ఆ రోజు చెప్పాడు రైతన్న రాజ్యం తీసుకొని వస్తా అని. ఈరోజు రైతు బతకాలంటే జగన్ పోవాలి అనే స్థితికి ఈరోజు తీసుకొని వచ్చాడు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డిని మేము భూస్థాపితం చేస్తామని చెప్పి రాష్ట్రంలో రైతులందరూ ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రానున్న ఎన్నికల్లో మమ్మల్ని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని మేము భూస్థాపితం చేస్తారని రైతులందరూ శపథం చేస్తూ ఉన్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.